అందరికీ నమస్తే మాస్టర్స్. మన ఈ మానస బోధ క్లాస్‌కి అందరికీ స్వాగతం. ముందుగా గురువందనం చేసుకొని మనం మన క్లాస్‌ని స్టార్ట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్‌కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్‌గా నా వెనక ఉండి నడిపిస్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. గత కొన్ని వారాలుగా ఎంతో శ్రద్ధగా మానస బోధని జ్ఞాన కోణంలో వింటున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అయితే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆహ్, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని కల్పించిన వంశీ సార్‌కి, సుకన్య మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఇంకా ఈ క్లాసు మానస బోధని చెప్పే అవకాశాన్ని నాకిచ్చిన విద్యా ప్రకాశ్ నందగిరి స్వామి వారికి మనస్ఫూర్తిగా ఆయన పాదాలకి అభివందనం చేసుకుంటున్నాను. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే మనం గత వారం నేర్చుకున్న శ్లోకాల్ని ఒకసారి గుర్తు చేసుకొని, ఈ వారం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. ఆత్మావలోకనము అతి ముఖ్యమైనదని భావించు నీవెప్పుడు మనసా ధ్యానాదులందును జ్ఞానార్జనందును కాలము గడుపుము మనసా ఆత్మలో విశ్వము కల్పింపబడి ఉండి తోచుచున్నది ఇట్లు మనసా లేనిదే అయినట్టి జగతి అందున నీకు ఆసక్తి ఎలకో మనసా ఆత్మావలోకనము అంటే మనలోకి మనము ప్రవేశించడం మాస్టర్స్. మనలోకి మనం ప్రవేశించి ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచం మీద ఉన్న దృష్టిని తగ్గించి మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన గురించి మన మీద మనము ధ్యాస పెట్టడం జరుగుతుంది. అసలు ఏంటి ఇది అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనం ఏం చేయాలి ఆత్మావలోకనము అతి ముఖ్యమైనదని భావించండి. ఈ బాహ్య ప్రపంచంలో ఎన్నో పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నింటి వెనకో పరిగెడుతూ ఉంటాం కదా! అలిసిపోతాం, సొలసిపోతాం, ఎన్నింటి వెనకో పరిగెడతాం. అవి కాదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఆత్మావలోకనము అంటే ప్రతి విషయంలోనూ, జరిగిన ప్రతి విషయంలోనూ కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల అప్పటికి అది తప్పనిపిచ్చినా, తప్పే మాట్లాడినా తర్వాతకి దాన్ని కరెక్ట్ చేసుకుంటాం మాస్టర్స్. ఇది తప్పు. అయ్యో! నేను అప్పుడు అలా ప్రవర్తించి ఉండకూడదు. లేకపోతే ఈ మాట అని ఉండకూడదు. ఈ సిట్యుయేషన్‌లో నేను దీన్ని ఇంకొంచెం బాగా డీల్ చేయొచ్చేమో అనే విషయాల్ని మనము తెలుసుకోవటం జరుగుతుంది. ఎప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవడంలో, ఆత్మావలోకనం చేసుకోవడంలో అదే ముఖ్యమని భావించండి. ఇంకా ధ్యానాదులందును, జ్ఞానార్జనందును అంటే ధ్యానం చేయడంలోనూ, ఇంకా జ్ఞానం నేర్చుకోవడంలోనూ, పంచుకోవడంలోనూ మన కాలాన్ని ఎక్కువ గడుపుతూ ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మలో విశ్వముందంట. ఆత్మలో విశ్వముండి ఏమనిపిస్తుందంట మనకి? లేనిదే అయినట్టి జగతియందున నీకు ఆసక్తి ఏలకో. లేని ఇ అసలు ఇదంతా కలే కదా! చూడండి పొద్దున్న లేసిన తర్వాత పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడతాము. రాత్రి పడుకుంటాం. పడుకోంగానే అదొక ప్రపంచంలోకెళ్ళిపోతాం. మరి ఆ కలలో మనం ఉండట్లేదా? అరే! నాకు రాత్రి ఇంత మంచి కలొచ్చింది అని, అరే! రాత్రి నాకు చాలా భయంకరమైన కలొచ్చింది అని, అయ్యో! రాత్రి నేను ఏదో లోకంలోకి వెళ్ళాను. ఎంతో ప్రశాంతంగా ఉంది అని, రాత్రి పడుకున్నాక ఎంతో ప్రశాంతంగా ఉంది అని అనిపిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం గదా! మరి అప్పుడు ఆ రాత్రి అనుభవం చెందుతుంది ఎవరు? చెప్పండి. మనం పడుకున్నాం కదా! బాహ్యంగా మనం పడుకునే ఉన్నాము. మరి రాత్రి కలలో ఆ కలని గమనిస్తుంది ఎవరు? మరి ఆ రాత్రి మనకి కలిగిన అనుభూతిని అనుభవిస్తుంది ఎవరు చెప్పండి? మన ఆత్మ. కాబట్టి ఆత్మస్వరూపులం కాబట్టి ఏం చేయాలి మన లోపలే విశ్వం ఉందంట. ఈ విశ్వము ఎక్కడో లేదు. మన లోపలే ఉంది. మన లోపలే ఉండి మనకేమనిపిస్తూ ఉందంట, లేదు ఇదేది లేకుండానే నువ్వు ఏదో ఉందనుకుంటున్నావు. చూడండి ఇక్కడ పడుకుంటే అక్కడ లేస్తున్నాం. అక్కడ అక్కడ పడుకుంటే ఇక్కడ లేస్తున్నాం. అక్కడ ఇంక అయిపోయిన తర్వాత మనకి మెలుకువొచ్చేస్తుంది గదా! ఈ ప్రపంచంలోకొచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడుండి తర్వాత ఉండంది ఈ లోకము. దీని మీద నువ్వు అంత ఆసక్తి పెట్టుకోకు అని చెప్తున్నారు.
అయితే తర్వాతి శ్లోకం ఏంటో చూద్దాం. వేద శాస్త్రాలను శ్రద్ధతో నీవెప్పుడు మననమ్ము చేయుము మనసా. మననాది క్రియలచే బుద్ధి తానంతట శుద్ధి అయిపోవును మనసా. జీవుని కడ తీర్చు దేవదేవుని నీవు ఆశ్రయించుమువోయి మనసా. దైవ భక్తి ఎల్లప్పుడు శాశ్వతం భవముక్తి కలిగి తీరును ఓయి మనసా. అయితే వేదశాస్త్రాల్ని ఎప్పుడూ కూడా మనము మననం చేసుకుంటూ ఉండాలి. మన భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఈ సనాతన ధర్మంలో ఏం దాగి ఉంది? అన్నీ మన మన ఋషులు, మునులు అందరూ మనకి చెప్తూ ఉంటారు కదా! మన వేదాల్లోనే శాస్త్రమంతా ఉంది అని. నిజంగా చూడండి. అప్పటి వేదాల్లో ఆహ్, మన మునులు ఇంకా అప్పటి వేదాలలోనే శాస్త్రమంతా దాగి ఉంది. అప్పటికి ఇన్ని స్కూల్స్ లేవు. ఇంత టెక్నాలజీ లేదు. ఇంత్ కానీ అప్పటు నేర్చుకున్న వాళ్ళందరూ ఎలా నేర్చుకున్నారు? గురుకులంలో నేర్చుకున్నారు. ఆ నేర్చుకునే విద్య కూడా వాళ్ళెలా నేర్చుకునేవాళ్ళు చెప్పండి? అప్పుడు ఇన్ని బ్లాక్ బోర్డ్స్ లేవు. లేకపోతే ఇలాగా బ్లాక్ బోర్డ్ మీద రాయటం లేదు. ఇప్పటిలాగా మనకి స్మార్ట్ స్మార్ట్ స్క్రీన్స్ లేవు. మరి వాళ్ళందరూ ఎలా నేర్చుకున్నారు అంటే, గురుముఖత నేర్చుకున్నారు. గురువు చెప్పింది వాళ్ళు ఇమాజిన్ చేసుకునేవాళ్ళు. గురువు చెప్పింది వాళ్ళు అలా అవలోకనం చేసుకొని, దాన్ని గుర్తుపెట్టుకొని, దాని ద్వారా కనిపెట్టినవెన్నో. అప్పటికే మన చూడండి మన వేదాల్లో దాగి ఉన్న మర్మము, మన శాస్త్రాలు పురాణాలు, ఉపనిషత్తులు ఎంత నాలెడ్జ్‌నిస్తాయి గదా మనకి. ఇప్పుడు మనము ఇది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ అనుకుంటున్నదంతా అప్పుడు మన వాళ్ళు అన్నీ చేసినదే. అన్నీ చేసి చూపిచ్చినదే. కాకపోతే మనము మన సంపదని ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయాము. దాన్ని మనము కాపాడుకోలేకపోయాము. కానీ ఏం చెప్తున్నారు? మన పూర్వీకుల నుంచి, మన పెద్దల నుంచి, మన వేదాల్లోంచి వచ్చిన శాస్త్రాన్ని మనం ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా కొన్ని కొన్ని మనము వాటిని మన పిల్లలకి మనం నేర్పిస్తూ ఉండాలి. మన ముందు తరాలకు వాళ్ళకి దాన్ని తీసుకువెళ్తూ ఉండాలి. ఏం జరుగుతుంది? ఇలా మననం చేయడం వల్ల, మననం చేస్తూ ఉంటే బుద్ధి శుద్ధి అవుతుందంట. ఎప్పుడైతే బుద్ధి శుద్ధి అవుతుందో, అప్పుడు మనము దాన్ని చక్కగా ఎరుకలో ఉండి వాడగలుగుతాము. ఎప్పుడైనా మనకి బుద్ధి పని చేయకపోతేనే మనము ప్రాబ్లమ్స్‌లో పడతాము. ఏ పనైనా కరెక్ట్‌గా చేయలేకపోతాము. కానీ ఎప్పుడైతే మన బుద్ధి శుద్ధిగా ఉంటుందో, దాన్ని మనం శుద్ధిగా ఉంచుకోగలుగుతామో, అప్పుడు మనము ఏ పని అయినా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతాము. ఇంకేం చెప్తున్నారు? జీవుని కడతేర్చు దేవదేవుని నీవు ఆశ్రయించుమోయి మనసా. ఈ జీవుడిని కడతీర్చేదెవరు అంటే దేవదేవుడే కదా! చూడండి మనము మనం భూమి మీదకొచ్చే ముందే మనకి ఇంత ఆయుష్షు అని, ఇప్పుడు పుడతాము అని, ఈ ఇంట్లో పుడతాము అని, ఇంతమంది మనకి సహోదరులుంటారు. లేకపోతే ఇంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు అని అన్నీ కూడా మనము రాసుకొని, చూసుకునే వస్తున్నాము. వచ్చిన తర్వాత ఏం చేస్తాము? ఈ మాయలో పడి అన్నీ మర్చిపోతాము. కానీ అలా కాదు. భగవంతుడు భూమి మీదకు మనల్ని పంపించేటప్పుడంట ఎంతో ప్రేమతో తన బిడ్డని తల్లి ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా తల్లి పంపిస్తదంట. పిల్లల్ని పరమాత్మ మనల్ని భూమి మీదకి పంపిస్తాడంట. ఎప్పుడు కష్టమొచ్చినా కూడా నేనున్నాను నీకు. నన్ను తలుచుకో. నన్ను తలుచుకో నేనున్నాను నీకు. ఏ కష్టమొచ్చినా నాకు చెప్పు అని పంపిస్తాడంట. కానీ మనమేం చేస్తాము భూమి మీదకొచ్చాక అన్నీ మర్చిపోతాము. ఇప్పుడు అందుకే ఏం చెప్తున్నారిక్కడ దేవుని భక్తిని ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంచుకోవడం వల్ల మనకి ముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం మాస్టర్స్. దేహదృష్టిని వదలి ఆత్మదృష్టిని పెంచి ఆనందమందుము మనసా. అభిమానమును తెంచి మమకారమును దృంచి మోక్షధామము చేరు మనసా. సత్పాత్రులకు చేయు దాన ధర్మాలచే పుణ్యము చేకూరు మనసా.
పుణ్యముచి జ్ఞానము జ్ఞానముచి మోక్షము కలిగి తీరును ఓయి మనసా. దేహ దృష్టిని వదిలి ఆత్మ దృష్టిని పెంచడం వల్ల ఆనందం, ఆనందం పెరుగుతుంది. ఆనందం పొందుతాము అని చెప్తున్నారు. అయితే చూడండి మనకి ఒక సినిమాలో పాట ఉంటది కదా! దేవుని మాత్రం కంటే దేవుని మాత్రం కాదు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు. దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. అలాగా ఎప్పుడైతే మనము రాయినే చూస్తామో, భగవంతుడిని చూడమో, రాయిని మాత్రం కంటే దేవుడు కనిపించడంట. ఎప్పుడైతే మనం దేవుడిని చూస్తామో, రాయిలో కూడా దేవుడిని చూస్తామో, అప్పుడు మనకి ఈ దేహం కనిపించదంట. చూసారా మాస్టర్స్ ఆ కవి ఎంత బాగా రచించారో దీన్ని. అదే చెప్తున్నారిక్కడ. ఏమంటున్నారంటే, మనమిప్పుడు కూడా దేహ దృష్టిని వదిలిపెట్టాలి. ఆత్మ దృష్టిని పెంచుకోవాలి. ఎప్పుడు దేహ దృష్టిని వదిలేస్తాం చెప్పండి? మనకి ఎప్పుడైతే ఎరుక వస్తుందో, ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది కాకుండా ఇంకేదో ఉంది, ఇంకేదో నడిపిస్తుంది అని మనకెప్పుడు అనిపిస్తదో, అప్పుడు మనం ఏం చేస్తాము? అప్పుడు మనము మనలోకి చూసుకోవడం మొదలుపెడతాము. మనకి ఎన్నో మనకి కావాల్సినంత డబ్బుంది. ఏ కష్టమొచ్చినా చూసుకోవడానికి నలుగురు ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకోండి. అలా ఉన్నప్పుడు మనము ఆలోచిస్తామా? ఆలోచించము. కానీ మనకి చాలా కష్టాలున్నాయి. అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. డబ్బు ఉన్నా సమస్య తీరట్లేదు. మనశ్శాంతి ఉండట్లేదు. ఎంత డబ్బున్నా కూడా మనశ్శాంతి లేదనుకోండి. ఏమనిపిస్తది? జీవితం మీద ఏదో అనాసక్తి, ఏదో లేదు అనే లోటు ఖచ్చితంగా కనిపిస్తది. అది ఎప్పుడు కనిపిస్తది అంటే మనము దేహ దృష్టిలో ఉన్నంత వరకు కూడా అలానే అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే దేహ దృష్టిని వదిలి ఆత్మ మీద దృష్టి పెడతామో, అయితే ఈ భగవంతుడు మనకి ఈ శరీరాన్నిచ్చాడు. మనము ఈ శరీరంలో ఉండే గెస్ట్‌లమి. ఈ గెస్ట్ ఎన్నాళ్ళు ఉంటాడు అంటే, ఎప్పుడు టైమొస్తే అప్పుడు ఈ గెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఈ శరీరం ఏమైపోతుంది? పడిపోతుంది. కాబట్టి ఈ దేహము నేను ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియని నాకు ఈ ఈ శరీరము ఒక గెస్ట్ హౌస్ లాంటిది. ఈ గెస్ట్ హౌస్‌ని మనం ఉన్నంత కాలం చాలా జాగ్రత్తగా, చాలా బాగా కాపాడుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన దేహం ఉంటే మనము ఆరోగ్యం ఉంటేనే, దేహం ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే ఏ పనులైనా చేయగలుగుతాము. ఏ పనునైనా చేయాలి అంటే శక్తి కావాలి. శక్తి కావాలి అంటే మన దేహము ఆరోగ్యంతో ఉండాలి. అందుకని మనం ఉన్నంత కాలం కూడా మన దేహాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, చూసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఇంకేం చెప్తున్నారు? అభిమానము తెంచి మమకారము తుంచాలి. అభిమానము ఎవరి మీద కూడా ఎక్కువ అభిమానము, మోహము పెట్టుకోకూడదు. మమకారము మన పిల్లల యందు చూడండి మమకారం ఎక్కువ ప్రేమను పెంచేసుకున్నామనుకోండి, వాళ్ళు రేపొద్దున్న ఎంతో, ఎంతో కష్టపడి పెంచుకున్న పిల్లల మీద మమకారం ఉండకుండా ఉండదు. ఉంటుంది. కానీ అది మనము మితి మీరి పెంచుకోకూడదు. వాళ్ళు లేకపోతే నేను లేను అనే స్థితికి మనం వెళ్ళకూడదు. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా చూడండి మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఇప్పుడున్నారా? ఎంతమందికి అమ్మమ్మలు, నానమ్మలున్నారు. కరోనా తర్వాత ఎంతమందికి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి కాలం ఆగిందా? ఎవరితోని ఏది ఆగిపోదు మాస్టర్స్. ప్రతీదీ కాలం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి మనము అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపటికుంటుందో లేదో, కానీ ఎరుకతో దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అలాగా దేని మీద అభిమానాన్ని, మమకారాన్ని పెంచుకోకూడదు. అవి పెంచుకుంటే మనకి బ్లాక్స్ ఏర్పడి అందులో ఉండిపోతాము. రేపొద్దున్న ఎప్పుడు మనకి తెలీదు. మనము మన దేహాన్ని వదిలి వచ్చేసాము అని మనకు తెలీదు. ఎందుకంటే సూక్ష్మ శరీరంతో ఉంటాం కాబట్టి, చనిపోయిన తర్వాత కూడా మనస్సు ఉంటుంది కాబట్టి, మనకి తెలియదు చనిపోయామని. కానీ అప్పుడు కూడా ఏమనిపిస్తుంది? అయ్యో! పిల్లలేమైపోతారో? అయ్యో! ఇల్లేమైపోతుందో? అయ్యో! నా భార్య ఏమైపోతుందో? ఇందులోనే ఉంటాము. అందుకే ఇవన్నీ ఉండకూడదు అంటే, ఈ దేహము ఇదంతా తాత్కాలికము. ఎప్పుడుంటుందో, ఎప్పుడుండదో తెలీదు. కాబట్టి మనము దేనికి కూడా బాగా అంటిపెట్టుకుని, ఇదే లోకం అనుకుని బ్రతకకూడదు. మనము సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ఏమిటి అంటే, మనము
ఎప్పుడూ కూడా సత్పాత్రులకి చేసే దాన ధర్మాలు, పుణ్యము ఇవి ఒక్కటే మనకి పుణ్యాన్ని చేకూర్చేవి. ఇవే మనకి జ్ఞానాన్ని ఇంకా మోక్షానికి దారిని చూపిచ్చేవి. మనం ఎప్పుడూ కూడా వాటిని వాటిని పట్టుకోవాలి. వాటితో మనము ముందుకు వెళ్ళాలి. అయితే ఈ వారం శ్లోకాలేంటో చూద్దాం. కామక్రోధాలను దంభదర్పాలను దరికి చేర్చకువోయి మనసా కలుష రూపాలగు కామక్రోధాలచే హృదయము చెడిపోవు మనసా నారాయణాయనుచు హరినామమును నీవు భక్తితో పలుకుము మనసా హరినామ స్మరణచే దురితము తొలగును చిత్తశుద్ధియు కలుగు మనసా. చూడండి మాస్టర్స్, కామక్రోధాల్ని, దంభదర్పాల్ని దరికి చేర్చకండి. మనకి ఈ అరిషడ్ వర్గాల్లో మనము ఉన్నంత కాలము కూడా అవి మనల్ని బంధించేస్తాయి. ఏవైనా సరే చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి, కొత్తగా ఇంటర్ కాలేజ్‌కెళ్ళిన స్టూడెంటు చాలా హార్డ్ ఉంటది సబ్జెక్ట్. 10థ్‌లో ఒక రేంజ్ వరకే ఉంటది. ఇంటర్‌కి వెళ్ళిన తర్వాత వాటి కెపాసిటీ పెరుగుతుంది. అదే సబ్జెక్ట్ ఉన్నా కూడా వాటి కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఒక్క మ్యాథ్సే ఉంటే ఇంటర్‌కి వెళ్ళేసరికి పార్ట్ 1, పార్ట్ 2 2 ఉంటాయి. అట్లాగా ప్రతి సబ్జెక్టు గూడా అలానే ఉంటాయి. మనము ఏం చేస్తారు, ఎలాగైతే మనకి ఫస్ట్ 6 మంత్స్‌లో మనము ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. ఫస్ట్ 6 మంత్స్‌లో బాగా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని, ఏంటి ఇది అని దాన్ని బాగా చదువుకొని, దాని మీద గ్రిప్ తెచ్చుకున్నాడనుకోండి. అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ 6 మంత్స్ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి వాళ్ళకి భయముండదు. అర్థమైన సబ్జెక్ట్ మేరకు చదువుకుంటారు. ఎగ్జామ్స్ రాసేస్తారు. అదే ఫస్ట్ 6 మంత్స్ చదవలేదు. లాస్ట్ 3 మంత్స్‌లో బుక్ పట్టుకున్నారనుకోండి. వాళ్ళకేమన్నా అర్థమవుతుందా? సంవత్సరం చదవాల్సిన సిలబస్‌ని 3 మంత్స్‌లో ఎక్కడ చదవగలుగుతారు? అప్పుడేం చేస్తుంది? అప్పుడు చేతిలో సబ్జెక్ట్ గ్రిప్ ఉండదు. ఏం చేస్తదప్పుడు? సబ్జెక్ట్ వాళ్ళని గ్రిప్‌లోకి తీసుకుంటదనమాట. అప్పుడు వాళ్ళు చదువుతారో, పాస్ అవుతారో, ఇంకా వాళ్ళకి అర్థమైపోతది ఆల్రెడీ. అరే! నేనిది చదవలేదు కదా! నాకు రాదు కదా! అని టెన్షన్ పడిపోతూ ఉంటారు పిల్లలు చాలామంది. అలాగే ఈ కామక్రోధాలు కూడా. కామము, క్రోధము, దంభము, దర్పము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా ఈ అరిషడ్వర్గాలు ఉండకుండా ఉండవు. ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి. అయితే వీటిని మనము మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఎలాగైతే మనకి గుర్రము నడిపే రౌతు ఉంటాడు కదా! ఎలాగైతే గుర్రాన్ని నడిపేటప్పుడు దాన్ని కళ్ళాన్ని చేతిలో పట్టుకొని జాగ్రత్తగా నడుపుతూ ఉంటాడో, అప్పుడు అవన్నీ కూడా అతని ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడైతే అతను దాన్ని సరిగ్గా పట్టుకోలేకపోతాడో, కంట్రోల్ చేయలేకపోతాడో, అదుపు తప్పితే గుర్రాలేం చేస్తాయి? బండినే పడేస్తాయి. అలాగా మన లైఫ్‌లో కామక్రోధాలు, ఈ అరిషడ్ వర్గాలు కూడా అంతే మాస్టర్స్. అయితే ఈ కామాన్ని, క్రోధాన్ని మనము ఆహ్, ఇలాగే ఉంచుకుంటే వాటి స్థాయి పెరుగుతూ పోతే ఏమవుతుంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఒక చెరువు ఉంటది. ఆ చెరువులో మంచి కలుగు పువ్వు ఉంటదనమాట. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్కడ కూర్చొని మంత్ర జపము, ధ్యానము చేసుకుంటూ ఉంటాడనమాట. మంత్ర జపం, ధ్యానం చేసుకుంటూ ఉండడానికి అక్కడ ఒక ఆసనం వేసుకొని కూర్చుంటాడు. కూర్చొని అతను మంత్రజపము, ధ్యానము చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉంటే ఈలోపు అక్కడికి ఒక చాకలతను వస్తాడు. చాకలతను బట్టలు పట్టుకొనొచ్చి అవి ఉతుక్కుంటూ ఉంటాడనమాట. ఉతుక్కుంటూ ఉంటే ఏమవుతుంది? ఆహ్, ఆ బట్టలు ఉతికి నీరు వచ్చి ఇతని మీద పడుతుందనమాట. పడుతుంటే అంత ధ్యానం చేసుకునే అతను ఒక్కసారిగా లేసొచ్చి ఒక్కసారిగా లేసొస్తాడు. లేసొచ్చి ఇతన్ని బాగా తిడతాడనమాట. "అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు కనిపిస్తుందా? నువ్వేం చేస్తున్నావు?" అని బాగా తిడతాడు. కానీ ఆ చాకలతను ఏమీ మాట్లాడడు. బాగా తిట్టిన తర్వాత అతని కోపాన్ని అతను ఆపుకోలేక కొడతాడు గూడా అతన్ని. ఆ చాకలతన్ని 2 దెబ్బలు కూడా వేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు "ఛీ! కొట్టిన తర్వాత నా చేతులు మలిన పడిపోయినియి. అసలు నిన్ను ముట్టుకోకూడదు నేను నిన్ను ముట్టుకున్నాను. ఇప్పుడు నేను వెళ్లి మళ్ళీ స్నానం చేసుకోవాలి" అని చెప్పేసి తిట్టుకుంటూ
ఇప్పుడు నేను స్నానం చేయాలి అనుకుంటూ వేరే చోటకి వెళ్తాడు. వేరొక చెరువు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ వెళ్తూ ఉంటే, అరే! ఇప్పుడు నేను కూడా స్నానం చేయాలి అని చాకలతను కూడా అంటాడనమాట. వెళ్ళాలి అంటాడు. అయితే ఈ ఏం చేస్తాడు, అదేంటి నేను స్నానం చెయ్యాలి అంటున్నాను. ఎందుకంటే నేను సంధ్యావందనాలవి చేసుకోవాలి. కాబట్టి నేను వెళ్ళాలంటున్నాను. మరి నువ్వెందుకు వెళ్ళాలంటున్నావు అని చెప్పేసి అంటాడనమాట. అనుకుంటాడతను. అనుకుని ఇతనెందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? సరే అయితే కనుక్కుందాం ఎందుకో అని చెప్పేసి చాకలతన్ని అడుగుతాడు. అవును, ఇది చెప్పు, నేను నేనైతే స్నానం చేయాలి అనుకుంటున్నాను. మరి నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు చెరువు దగ్గరికి? నువ్వెందుకు స్నానం చేస్తానంటున్నావు? అంటాడనమాట. అయితే అప్పుడతను, "ఇప్పుడు నేను కూడా మలిన పడిపోయాను" అంటాడు. "నువ్వు మలిన పడిపోయావా? నువ్వు మలిన పడడం ఏంటి?" అని అడుగుతాడనమాట. మరి మీరు ఎంతో మంత్రజపం చేసుకునే మీరు, అనుష్ఠానం చేసుకునే మీరు, నీళ్లు పడితేనే మీరు నన్ను 2 దెబ్బలు కొడితేనే మీరు మలినమైపోయారు కదా! మరి మీరెంతో కోపాన్ని ఉక్రో ఆ కోపంతో తిట్లని, దాంతో పాటు దెబ్బల్ని కూడా కొట్టారు కదా నన్ను. అదెంత నాకొచ్చుందో నాకు తెలీదు గదా! నేను కూడా వెంటనే స్నానం చేయాలి అంటున్నాను అంటాడనమాట. ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుడికి ఆలోచిస్తాడు. నిజమే కదా! మరి నేను నేను ధ్యానం చేసుకోవడానికి ఆసనం వేసుకున్నాను. నేనక్కడ ఉన్నానన్న విషయం కూడా అతను గమనించలేదు. ఒక్కసారిగా అతనికి కళ్ళు తెరుచుకున్నట్టు అవుతదనమాట. నేను ఇంత కోపాన్ని ప్రదర్శించాను కదా అతని మీద. అలా చేసి ఉండకూడదేమో, అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో. నేను ఎన్ని శాస్త్రాలు చదివితే నాలో ఈ కోపాన్ని అణుచుకోకుండా ఎన్ని శాస్త్రాలు చదివితే ఏం ప్రయోజనం ఉంది? లేదు కదా! నిజమేనేమో. నేను ఇట్లాగా ఉండడం తప్పు. నేనిలా ప్రవర్తించడం తప్పు అని తనని తను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న తర్వాత అనుకుంటాడు. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని ఇవన్నిటిని లోపల పెట్టుకొని ఎంతో శుభ్రంగా రోజు దేహాన్ని శుభ్రం చేసుకుంటూ, మంచి మంచి బట్టలు వేసుకుంటూ, ఈ నామాల్ని ధరించుకుంటూ ఉండడం వల్ల ఏం ప్రయోజనం? నేను ఏం చేస్తున్నానసలు? అంటే నేను పాముని చంపకుండా పుట్టను తవ్వుతున్నానా అని అనుకుంటాడనమాట. అనుకుని ఇది కరెక్ట్ కాదు. ఇలా ఉండకూడదు నేను. ముందు నాలో ఉన్న ఆ అరిషడ్ వర్గాలు ఏవేమున్నాయో, ఎక్కడ ఉన్నాయో ఇలాంటి సందర్భాల్లోనే అవి బయటపడతాయి. బయటపడినప్పుడు మనల్ని మనము ఎలాగ దాని నుంచి ఎక్కడ తగ్గించుకోవాలి, ఎలా ఉండాలి అని నేర్చుకోవడము చాలా ముఖ్యము అని అర్థం చేసుకుంటాడు. చూడండి మాస్టర్స్, ఈ కథ మనకి ఎంత నేర్పిస్తుందో, మనం కూడా అంతే గదా! మనము ఒక విషయాన్ని ఏదన్నా ఒక దాన్ని చూసామనుకోండి, సపోజ్ బీఎండబ్ల్యూ కారో లేకపోతే లాంబోర్గినీ కారో చూసాము. చూసిన వెంటనే నాకు ఆ కార్ కావాలి అన్న వెంటనే మనసు దాని మీదకెళ్ళిపోయి, అది ఇంక కావాలి, కావాలి అని ఎంతగా అనిపించేస్తూ ఉంటది. ఒక్కొక్కరికి ఇల్లు అనిపిస్తది. ఇంకొకరు మనుషుల మీద మోహాన్ని పెంచుకుంటారు. కామాన్ని కానీ, మోహాన్ని కానీ దాటాలి మాస్టర్స్. మనం దాటకపోతే అవి మనకి బ్లాక్స్ లాగా ఏర్పడిపోతాయి. ఇవి వాసనలాగా మారి అవి మనకి నెక్స్ట్ జన్మలో కూడా అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. కాబట్టి మనము ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఏంటి అనేది మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చూడాలి. అయితే నెక్స్ట్ ఏమంటున్నారు? నారాయణాయనుచు హరినామమును నీవు భక్తితో పలుకుము మనసా. హరినామ స్మరణచే దురితమ్ము తొలగును చిత్తశుద్ధియు కలుగు మనసా. నారాయణ అని హరినామాన్ని మనం ఎప్పుడూ కూడా భక్తితో జపం చేసుకుంటూ ఉండాలి. హరినామ స్మరణతో ఏమవుతుంది అంటే మన మనకున్న ఈ ఏదైతే మనలో ఉండే చెడు గుణాలు ఉంటాయో అవి పోతాయి ఫస్టు. అవి పోయిన తర్వాత ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు. నామస్మరణ కానీ, మంత్ర జపాన్ని కానీ, లేకపోతే ధ్యానాన్ని కానీ దేన్ని పట్టుకుంటామో దాన్ని మాస్టర్స్ పట్టుకున్న దాన్ని మనము వదిలిపెట్టకూడదు. ఎప్పుడైనా 1, 2 రోజులు బ్రేకొస్తే రానివ్వండి కానీ, దాన్ని మొత్తానికి వదిలిపెట్టకండి. పట్టుకున్న దాంతో మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే దీనికి సంబంధించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి ఏమవుతదన్ ఏమవుతదంటే నామదేవుడు అనే ఒక గొప్ప మాస్టర్ అన్నమాట ఆయన. ముక్తాబాయి, జ్ఞానదేవుడు ఇలాగ నామదేవుడు అనే ఒకాయన పెద్ద గురువనమాట. ఆయనకి ఒక శిష్యుడుంటాడు. ఆ శిష్యుడంటాడు, "ఏంటి గురువుగారు
ఎప్పుడు నామస్మరణ అంటారు, మంత్ర జపం అంటారు. అసలు ఆ భగవంతుడు ఉన్నాడా? అసలు మనం చేసేవేమన్నా వింటాడా? అని చెప్పేసి అడుగుతాడనమాట. అయితే ఆయనకి ఈ ఈ శిష్యుడికి ఆహ్, ఎలాగైనా సరే దీన్ని నేను చూపిచ్చాలి ఇవాళ అని అనుకుంటాడనమాట ఆయన. అనుకుని సరే అయితే నువ్వేం చేస్తావంటే ఒక లోటా తీసుకురా, లోటాలో నీళ్లు తీసుకురా అంటాడనమాట. ఒక లోటాని, లోటాతో నీళ్ళని తీసుకురమ్మంటాడు. ఆయనేం చేస్తాడు, లోటాని, లోటాతో నీళ్ళని తీసుకొచ్చి కొంచెం ఉప్పు కూడా తీసుకురా అంటాడనమాట. ఉప్పు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఉప్పుని నీళ్ళలో కలిపేసేయి అంటాడు. కలిపేసిన తర్వాత ఉప్పు కనిపిస్తుందా అని అడుగుతాడనమాట. కనిపించట్లేదు అంటాడు. మరి ఉప్పు కనిపించట్లేదు కదా నీకు. అయితే ఆ నీళ్లు తాగు అంటాడు. నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగితే ఎలా ఉన్నాయి అంటే ఉప్పగా ఉన్నాయి. తెలుస్తుందా అంటాడు. తెలుస్తుంది అంటాడు శిష్యుడు. మరి నీకు ఆహ్, ఉప్పు కలిపిన నీళ్ళు ఉప్పగా తెలిసినట్టు భగవంతుడు కూడా నీ అనుభూతికి వస్తాడు. భగవంతుడు కూడా నీకు ఎలా అంటే నీ అనుభూతికి వస్తాడు. మరి భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడు? కనిపించడా? అని అడుగుతాడు శిష్యుడు. ఎప్పుడు కనిపిస్తాడు నీకు భగవంతుడు అంటే, నువ్వు ఈ నీళ్లున్నాయి కదా! ఈ నీళ్ళని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టిరా అంటాడు. అయితే అక్కడే ఉన్న ఒక పొయ్యి మీద నీళ్ళు తీసుకెళ్ళి పెడతాడనమాట. వాటిని ఆహ్, వెలిగించు, మంట వెలిగించు అంటాడు. అయితే ఆ మండుతున్న పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ నీళ్లు మరిగి, మరిగి ఆవిరయ్యి ఉప్పు మిగిలిపోతదనమాట. ఇప్పుడు నీకు ఉప్పు కనిపిస్తుందా? అంటాడు గురువుగారు. శిష్యుడు అంటాడు కనిపిస్తుంది అంటాడు. చూసారా మాస్టర్స్? అలాగే మన జీవితంలో కూడా మనము జ్ఞానం అనే భక్తి అనే జ్వాలని వెలిగించడం వల్ల మనకి భగవంతుడు కనిపిస్తాడు. మరి ఆ భక్తి అనే జ్వాలని వెలిగించడం వల్ల ఆహ్, భగవంతుడు మనకెలా కనిపిస్తున్నాడు అంటే, మనము మన కళ్ళ ముందు ఉన్న ఇవన్నీ మాయా ప్రపంచం అంతా తొలగిపోతుంది. భగవంతుడు ఎక్కడ లేడు, అంతా ఉన్నాడు కదా! అన్నింట్లో ఉన్నాడు కదా! అన్నింట్లో ఉన్న భగవంతుడు మరి మనకెందుకు కనిపించట్లేదు అంటే, మనము మాయలో ఈ అరిషడ్ వర్గాల్లో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రలోభాలకి లోనైపోయి ఉన్నాము. మనం అలా ఉన్నాం కాబట్టే మనకి భగవంతుడు కనిపించట్లేదు. ఎప్పుడైతే మనము అది నామస్మరణ, మంత్ర జపమా, లేకపోతే ధ్యానమా, ఇందులో ఏదైనా సరే, ఏ మార్గం పట్టుకున్నా సరే దాన్ని వదిలిపెట్టకుండా ఒక మంట ఎలా మండుతుందో, ఒక అగ్ని ఎలా మండుతుందో, అలా మనము మన భక్తిని పెంచుకోవడం వల్ల భగవంతుడు మనకి కనిపిస్తాడు అనేది ఈ కథ మనకి చెప్తుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా భక్తి అనే జ్వాలని వెలిగించాలి. ఎప్పుడైతే మనకి భగవంతుడు కనిపిస్తాడో, అప్పుడు మనకి అర్థమవుతుంది. భగవంతుడు మనము వేరు కాదు. భగవంతుడు మనము ఒక్కటే. భగవంతుడు ఒక చోట ఉండి ఇంకొక చోట లేనివాడు కాదు. అన్నింటా ఉన్నాడు అని. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. జడమైన దేహము ఏ కాలమందును నిస్వరూపము కాదు మనసా. దేహాన్ని చూచేటి సాక్షివే నీవని ఎల్లప్పుడూ చింతించు మనసా. ఇలలోన సకలము ఏనాటికైనను నాశమైపోవును మనసా. నాశమ్ము లేనట్టి పరమాత్మని నీవు ఆశ్రయించుమోయి మనసా. ఏం చెప్తున్నారు? జడమైన దేహము ఏ కాలమందును నీ స్వరూపము కాదు మనసా. దేహాన్ని చూచేటి సాక్షివే నీవని ఎల్లప్పుడూ చింతించు మనసా. ఈ దేహము అశాశ్వతము. అయితే ఈ దేహం మనది కాదు. ఈ దేహం ఎవరిది అంటే మనకి భగవంతుడిచ్చింది. మరి భగవంతుడిచ్చిన ఈ దేహాన్ని మనము ఎలా చూసుకోవాలి అంటే, ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము ఒక దేవాలయంలా చూసుకోవాలి. చూడండి మనకి జంధ్యాల గారు చెప్తారు గదా! దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం దేహమేరా దేవాలయం. దేహమేరా దేవాలయం. ఈ దేహాన్ని మనము దేవాలయంలా చూసుకోవాలి. మరి ఈ దేహంలో ఉన్న ఈ జీవుడు సనాతన దైవం అని చెప్తున్నారు. చూడండి దేహో దేవాలయ ప్రోక్తః జీవో ధర్మ సనాతనః అంటాడు కదా కృష్ణుడు.
ఈ దేహము దేవాలయము, ఈ జీవము సనాతన ధర్మం నుంచి వస్తున్న ఈ జీవము. ఎలా చూడాలి మనము అంటే ఈ దేహాన్ని ఒక సాక్షిలాగా చూడాలంట. ఈ దే మనం ఎలా ఉంటాం? సాక్షిలాగా ఉంటామా? చూడండి ఈ దేహం ఇది నాది. ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఫస్ట్ నాది ఏది అంటే నా శరీరమే నాది. ఈ దేహం నాదే. నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను దీన్ని. నీకేంటి అంటాం కదా! ఈ దేహాన్ని చూడండి చాలామంది ఈ దేహాన్ని ఎట్లా చూస్తారు? కొంచెం కొంచెం స్ట్రెసొచ్చిందా స్మోక్ చేస్తారు. కొంచెం బిజినెస్‌లో కొంచెం అటు ఇటు అవుతుందా డ్రింక్ చేస్తారు. దాని పర్యవసానం ఏంటి? అది నాకు ఉపయోగమా? దీన్ని చేయడం వల్ల వచ్చే పర్యవసానం ఏంటి? ఆలోచించరు. అప్పటికి వాళ్ళకి దాని నుంచి కొంచెం ప్రశాంతత కావాలి. ఇప్పుడు చూడండి స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా మనకి పర్లేదు మనకున్న ప్రాబ్లమ్ మొత్తం పోతది. మన ప్రాబ్లమ్ మొత్తం పోతది. ఏం పర్లేదు అనుకుంటే చేయొచ్చు. మరి నిజంగా అట్లా అవుతుందా? అవ్వట్లేదు. కానీ దానివల్ల మనం ఏం చేస్తున్నాము అంటే, మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నాం మాసెస్. ఇవంటే బాహ్యంగా చేసేవి. ఇంకా చూడండి కొంతమంది మెంటల్ స్ట్రెస్‌కి బాగా డిప్రెషన్‌లో ఇప్పుడున్న ఇప్పుడున్న మనుషుల్లో చాలామంది 80% ఆఫ్ పీపుల్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటున్నారు మాస్టర్స్. వాళ్ళకి తెలీదు వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారని. కానీ వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఎందుకు అంటే డైలీ వాళ్ళు తీసుకునే స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ పెరిగి, పెరిగి, పెరిగి వాళ్ళు ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఈ పనవ్వట్లేదనో, లేకపోతే నాకు ఇది రావట్లేదనో, రేపటి లైఫ్ ఎలాగో అనో, ఇంత టెన్షన్స్ పెట్టుకొని తెలియకుండానే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుంటారు. ఇవి పక్కకు పెడితే, ఇప్పుడు మనం బయట దొరికే మనకి ఫుడ్ విషయంలోనూ ఎన్ని కలుషితాలయిపోతున్నాయి చూడండి. ఆఖరికి మనం తీసుకునే మెడిసిన్ కూడా కలుషితమైపోయింది మాస్టర్స్. ఇలాంటి టైంలో మనకి ఒక వరంగా దొరికేదేంటి అంటే, మన ధ్యానం మాత్రమే. ఒక్క ధ్యానంతోనే మనం ప్రాణశక్తిని డైరెక్ట్‌గా తీసుకోగలుగుతున్నాము. మనము ఈ ధ్యానం ద్వారా మన శరీరాన్ని ఫస్ట్ బాగుపరుచుకుంటాం. మనం ధ్యానం ద్వారా ఫస్ట్ మనకొచ్చే బెనిఫిట్ ఏది అంటే, మన హెల్త్ ప్రాబ్లమ్ ఏదుందో అది సెట్ అవుతది ఫస్ట్. మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే టైం పట్టచ్చేమో కానీ, ఫస్ట్ మన అలైన్‌మెంట్ ఏదవుతుంది అంటే, మన బాడీ అలైన్ అవుతుంది ఫస్ట్ ధ్యానం వల్ల. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఏజ్ ఎంతో అంతవరకు వాళ్ళు ధ్యానం ఖచ్చితంగా చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటే అది ప్రతి ఒక్కరి లైఫ్‌లో వాళ్ళకది యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో ఎందుకంటే ఆహ్, కొ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, అరే! మనకి బాడీ చాలా అవసరము. దీన్ని నేను నిలబెట్టుకోవాలి. దీన్ని నేను రేపు రేపు మళ్ళీ ఇది ఇంకొకరికి ఇది భారం కాకూడదు. దీన్ని నేను ఉన్నంత కాలం దీన్ని ఇంతే స్ట్రెంథెన్‌గా చేసుకొని ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా చేయాల్సినవి మన బాడీకి ఏదో ఒక వర్కౌట్ ఉండాలి మాస్టర్స్. అది మీరు చేసే వాకింగా, లేకపోతే జాగింగా, యోగా చేస్తారా, ఇంకా ప్రాణాయామం చేస్తారా, ఇంకేమన్నా చేయండి. కానీ ఖచ్చితంగా ఈ 3 మాత్రం ఉండాలి. ఇవి 3 ఉంటేనే మనము మన బాడీని ఫస్ట్ ఆహ్, స్టామినాతో ఉంచుకోగలుగుతాము. ఏజ్ రిలేటెడ్‌గా వచ్చేవన్నిటిని కూడా మనము రాకుండా చూసుకోగలుగుతాము. సో, మనం ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో, మన పిల్లలకి మనం ధైర్యంగా ఉంటాం. చూడండి పేరెంట్స్ హ్యాపీగా, హెల్తీగా ఉంటే పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటది. పేరెంట్స్ ఎవ్వరన్నా కానీ కొంచెం బాలేదు, అయ్యో! అని హాస్పిటల్ ఎదురెళ్తే ఆ పిల్లలెంత ఇదైపోతారు ఇంట్లో పిల్లలందరూ. పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ కేర్ వాళ్ళు తీసుకోవాలి. మాకు ఏజ్ అయిపోతుంది. ఇంకా ఇంతేలే ఏమి చేయలేము అనుకుంటే ఏది చేయలేము మాస్టర్స్ ఖచ్చితంగా. ఇది మేలా, ఫీమేలా అనేది లేదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చాలామంది పెద్దవాళ్ళు ఇంకా మాకెందుకు, మేమెందుకు అని వెళ్ళకుండా వాళ్ళ కోసం వాళ్ళు కేర్ తీసుకోరు. ఎంతసేపు వాళ్ళ పిల్లల కోసం ఆలోచిస్తారు. కాదు వాళ్ళు కేర్ తీసుకోవాలి. మన కేర్ మనం తీసుకోవాలి. మనం కేర్ తీసుకుంటేనే అది మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. అమ్మో! డ్యాడీ ఎప్పుడు జాగింగ్‌కెళ్ళేవారు కదా! వాకింగ్ చేసేవారు కదా! ఇది చాలా అవసరము. స్కూల్‌లో ఉన్నంత వరకు అకాడమిక్స్‌లో వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బట్ వన్స్ స్కూల్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఈవెన్ ఇప్పుడు ఇంటర్ పిల్లలు కానీ, బీటెక్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే
వాళ్ళ వాళ్ళకు కూడా ఈ యాక్టివిటీస్ ఏమీ ఉండట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాకింగ్, జాగింగ్ లేకపోతే యోగాసనాస్ ఏవో ఒకటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో పార్ట్ చేసుకోవాలి. చేసుకుంటేనే వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. లేకపోతే పాపం ఇప్పుడు పిల్లలు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటున్నారు. వాళ్ళు స్టడీ పరంగా అవుతే అవ్వచ్చు, అకాడమిక్ కెరియర్ ఏమవుతదో అని అవ్వచ్చు. వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇదంతా ఉండకూడదు అంటే ఖచ్చితంగా బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకనే ఏమని చెప్తున్నారు, జడమైన దేహము ఏ కాలమందు నీ స్వరూపం కాదు. నువ్వు నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నావేమో, నువ్వు ఈ శరీరం కాదు. ఈ ఈ జడమైన దేహము ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు ఉండదో నీకే తెలీదు. నువ్వెప్పటి వరకు ఈ గెస్ట్ హౌస్ ఇది గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ అంటే ఏంటి? గెస్టే. నువ్వు గెస్ట్‌వే. ఎప్పుడు ఉంటావో, ఎప్పుడు ఎళ్ళిపోతావో నీకే తెలీదు. అది నువ్వు 30కే ఎళ్ళిపోతావా, 30 ఏజ్‌లో ఎళ్ళిపోతావా, 40కి ఎళ్ళిపోతావా, 50కి ఎళ్ళిపోతావా నీకే తెలీదు. కాబట్టి ఎప్పుడు కూడా నీ దేహాన్ని నువ్వెలా చూస్తావు అంటే ఆహ్, సాక్షిగా చూడు. దేహానికి బైండ్ అయిపోకు. ఇది నాది, ఇది నాది అని దేహానికి బైండ్ అయిపోకుండా, మన దేహాన్ని మనం ఎప్పుడు కూడా సాక్షిగా చూస్తూ దేహాన్ని చూచేటి సాక్షివే నీవని. నువ్వు ఒక సాక్షిగా చూసే ఒక ఏంటి ఏం జరుగుతున్నా కూడా అట్లా చూడాలన్నమాట. అట్లా చూసేదానివి నువ్వు అని తలుచుకో ఎప్పుడు. చింతించు అంటే తలుచుకో. అలా నువ్వు తలుచుకోవడం వల్ల నీకు ఏం తెలుస్తుంది అంటే, ఓహో! నేను ఈ బాడీ కాదు. నేను ఎవరు అంటే నేను ఒక సోల్‌ని, ఒక జీవాత్మని అని మనకర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి హ్మ్, శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించిన తర్వాత ఒక 125 సంవత్సరాలు ఆయన మనకి భూమి మీద ఉంటాడు. ఆయనింకా వెళ్ళిపోతూ ఒకసారి ఉద్ధవుడిని పిలిచి అంటాడంట. "ఉద్ధవా నేను ఈ భూమి మీదకొచ్చిన తర్వాత 125 సంవత్సరాల్లో ఎవరెవరికి ఏమి కావాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అందరికీ అన్నీ ఇచ్చాను. నేను ఏది ఇవ్వంది ఎవరైనా ఉన్నారు అంటే నువ్వే. నేను నీకేమీ ఇవ్వలేదు. నీకేం కావాలో అడుగు అని ఉద్ధవుడిని అడుగుతాడంట కృష్ణుడు. అయితే అప్పుడు ఉద్ధవుడు అంటాడంట, ఈ అఖిలాండ ప్రపంచాన్ని మొత్తము నువ్వే నడిపిస్తావు కదా తండ్రి! ఈ అఖిలాండ బ్రహ్మాండానికి నువ్వే సారథివి. నీకు సారథిని నేను. ఇంక నాకేం కావాలి? అంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా? నాకింకేం వద్దు అంటాడంట. కాదు కాదు నీకేం కావాలో అడుగు అని అంటాడంట. అయితే నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం కావాలి అంటాడనమాట. ఈ ఈ లోకంలో అసలు బాధ ఎందుకుండాలి? బాధ ఎందుకు రావాలి? అసలు పాపం అనేది ఎందుకుండాలి? పాపము ఉండడం వల్లే కదా! ఇప్పుడు మనకి ఈ మహాభారత సంగ్రామం జరిగినా, లేకపోతే ఇంకొకటి జరిగినా ఈ పాపం పెరిగిపోవడం వల్లే కదా! భగవంతుడివైన నువ్వే ఉండగా ఈ పాపం ఎందుకు జరగాలి? అని అడుగుతాడంట. నువ్వున్నప్పుడు అసలు ఈ పాపం ఏంటి? అని అడుగుతాడంట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడంట. ఏమని చెప్తాడు అంటే, నేను హ్మ్, ఈ భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు చాలా ఎట్లా చెప్తాడంటే, ఇది మనము చాలా దగ్గరగా జాగ్రత్తగా వినాల్సిన విషయం మాస్టర్. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అంటే, చూడు ఉద్ధవా నేను ప్రతి జీవి దగ్గర ఉంటాను. జీవి పక్కన ఉంటాను. కానీ ప్రతి జీవికి నేను సాక్షిగా ఉంటాను. ఏ జీవి యొక్క కర్మల్లో నేను వేలు పెట్టను అంటాడంట. ఏ జీవి అయినా సరే, అది మనిషైనా, లేకపోతే జంతువైనా, ఇంకేదైనా సరే, అది మంచిని చేస్తుందా? మంచిని చేస్తే పుణ్యం తెచ్చుకుంటుంది. లేకపోతే పాపం చేస్తే దుఃఖాన్ని తెచ్చుకుంటుంది. అది వారి వారి కర్మలననుసరించి అది వెళ్ళిపోతుంది అని చెప్తాడనమాట. అయితే ఆహ్, ఆహ్, "అదేంటి కృష్ణ అలా అంటున్నావు? మరి నువ్వు సాక్షిగా ఉంటావా?" అంటే మంచి జరిగితే మంచినిస్తావు, చెడు జరిగితే చెడునిస్తావు. వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి ఇచ్చేస్తావా? మరి పరమాత్మవయ్యుండి నువ్వలా చూస్తూ ఉండడం తప్పు కాదా? మరేం చెయ్యవా నువ్వు? అని అడుగుతాడంట ఉద్ధవుడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట. ఏమంటాడంటే కృష్ణుడప్పుడు, "నేను ఎవరి కర్మల్లోనూ వేలు పెట్టను. అయితే వాళ్ళు ఏమి చేస్తారు అనేది ఆ స్వతంత్రం ఆ జీవికే ఇచ్చేస్తాను. ఎప్పుడైతే ఎవరైనా సరే ఇది పాపము గాని, పుణ్యం కానీ చేస్తారో వాళ్ళు
నేను ఉన్నాను అనుకుంటే వాళ్ళసలు పాపమే చెయ్యరు. ఎందుకంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం అణువణువున నిండి ఉన్నది పరమాత్మే అని ఎవరు గుర్తిస్తారో వాళ్ళు పాపాన్ని చెయ్యరు ఉద్దవా అంటాడంట. నిజమే కదా మాస్టర్స్ చూడండి. ఎవరన్నా సరే మొత్తం ఈ ప్రపంచం అంతా అణువు నిండి ఉంది పరమాత్మే అని గుర్తిస్తారో వాళ్ళసలు పాపాన్ని చేయగలుగుతారా? అస్సలు ఏదైనా ఒక పాపపు పని చేయడానికి కూడా వాళ్ళెంత భయపడతారో చూడండి. ఏమనుకుంటారు? ఆహ్, అమ్మో! నిజమే కదా! నేను ఈ పాపాన్ని చేయకూడదు. భగవంతుడున్నాడు. మళ్ళీ దీనికి నేను కర్మను తెచ్చుకోవాలి. ఇదంతా నాకెందుకు అనే స్పృహలో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడిని విస్మరిస్తారో ఫస్ట్ భగవంతుడిని విస్మరిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళని వాళ్ళే ఇగ్నోర్ చేసుకుంటారనమాట. భగవంతుడిని ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో, దేవుడు లేదు, ఎవ్వరు లేరు అని అంటారో, వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళే ఇగ్నోర్ చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళే ఇగ్నోర్ చేసుకుంటారో, వాళ్ళకు ఇంకేమీ కనిపించదు మాస్టర్స్. అందుకే చెప్తున్నాడు కృష్ణుడు. ఎప్పుడైతే అంతటా నేను ఉన్నాననుకున్న వాళ్ళు అసలు పాపాన్నెలా చేయగలుగుతారు? నేనున్న చోట పాపమే జరగదు ఉద్దవా అని చెప్తాడంట. చూసారా? భగవంతుడు చాలా సార్లు మనం ఏమనుకుంటాము, నాకింత కష్టమొచ్చేసింది, దేవుడు నాకింత కష్టం ఇచ్చేసాడు, దేవుడు నాకింత కష్టం ఇచ్చేసాడు అనుకుంటాం. కాదు మాస్టర్స్ మన కర్మలు కానీ, మనకి జరిగే కష్ట నష్టాలన్నీ కూడా మనం తెచ్చుకున్నవే, మనం ఇచ్చినవే. భగవంతుడు మనకిచ్చింది ఏమీ లేదు. ఆయన ఇంకా సాక్షిగా చూస్తూ మన వెన్నంటే ఉంటాడంట. మన పక్కనే ఉంటాడు. పక్కనే ఉంటూ చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు మనము భగవంతుడా నేనింత భారాన్ని మోయలేకపోతున్నాను తండ్రి. ఇస్తేనే వచ్చిందని తెలుసుకుంటున్నాను. కానీ ఇంత కష్టాన్ని మోయలేకపోతున్నాను. నాకు సహాయం చెయ్యి అని మనం ఎప్పుడైతే ఒక సమర్పణ భావంతో ఆయన్ని అడుగుతామో, మన వెన్నంటే ఉంటాడు మాస్టర్స్. మన వెనక ఉండి మనల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించే ధైర్యాన్నిస్తాడు భగవంతుడు. ఎప్పుడైతే మనకు ఆ ధైర్యం వస్తుందో మనకున్న సమస్య ఏదో అది పెద్దదో, చిన్నదో అప్పటికి పెద్దగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఆ భగవంతుడు ఆ ధీమా ఇస్తాడో, అది మనకి చాలా చిన్నగా అయిపోతుంది. దాన్ని కూడా దాటుకుని మనం ఈజీగా బయటపడిపోతాం. అందుకనే ఎలాగైతే భగవంతుడు మన కర్మలలో వేలు పెట్టకుండా సాక్షిగా చూస్తున్నాడో, మనము కూడా మన దేహాన్ని సాక్షిగా చూడాలి. మన ముందు ఇన్ని జరుగుతున్నాయి. ఎ మనలోనే చాలా వరకు కూడా మనలో మనకే యుద్ధం జరుగుతుంది చూడండి. సపోజ్ ఇప్పుడు మనకి ఒక రూ. 50,000 దొరికాయనుకోండి రోడ్డు పైన. అప్పటికప్పుడు మనసంటుంది, హమ్మయ్య! 50,000 దొరికినియి. ఈ 50,000తో నేనిలా ఖర్చు పెట్టొచ్చు, అలా ఖర్చు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మన మనస్సు ఎన్నో లెక్కలు వేసేస్తుంది. మళ్ళీ అదే మనసనిపిస్తది, అరే! ఈ డబ్బులు ఎవరు పోగొట్టుకున్నారో పాపం, ఎవరు పడిపోయినియి అని ఏడుస్తున్నారో, ఎవరి డబ్బులు ఎక్కడ పడేసుకున్నారో, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా అలా వెతుక్కుంటున్న వాళ్ళు అని అనిపిస్తది కాసేపు. లేదు లేదు ఈ డబ్బులు నేను తీసుకోకూడదు అనిపిస్తది. అలా మనలో మనకే ఎప్పుడు ఏదో ఒక విషయంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ యుద్ధంలో మనం ఎప్పుడూ కూడా సత్యాన్ని పట్టుకోవాలి. ధర్మంలో ఉండాలి. సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ధర్మంలో ఉంటాం మాస్టర్స్. ధర్మంలో ఎప్పుడైతే ఉంటామో మనము ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే తర్వాతి శ్లోకం చూద్దాం. ఇలలోన సకలము ఏనాటికైనను నాశమైపోవును మనసా నాశంబులేనట్టి పరమాత్మనే నీవు ఆశ్రయించుమోయి మనసా ఈ ఇలలో ఈ ఇల్లులో సకలము అంటే ఇక్కడ ఉన్న ప్రతీదీ కూడా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి. నేను చిన్నప్పుడు చదువుకున్న నా స్కూలే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ స్కూల్ మోడిఫై అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్‌లో స్కూలే లేదు. ఇప్పుడు వేరే చోటుంది. వేరే చోట వచ్చేసాయి స్కూల్స్. ఆ స్కూలే ఇప్పుడు లేదు. నేను చిన్నప్పుడు చదువుకున్న నా స్కూలే ఇప్పుడు లేదు. మరి ఇప్పుడున్న ఇది తర్వాతకెప్పటికో ఉంటదని గ్యారంటీ ఏముంది చెప్పండి? అందుకే అంటున్నారు. ఇలలో ఉన్నవన్నీ కూడా ఎప్పటికీ ఉంటాయి. నాతోనే వస్తాయి అనుకుంటున్నావేమో అట్లా అనుకోకు. అలా అనుకోకు. ఎప్పుడు నువ్వు దేన్ననుకుంటావు అంటే నాశనము లేని పరమాత్మని పట్టుకో. పరమాత్మని ఎలాగ పట్టుకోవాలంటే తెలుసా మాస్టర్స్? ఆ పరమాత్మని మనం ఎలా ఆశ్రయించాలి? ఎలా పట్టుకోవాలి? అనే దానికి ఒక కథ చెప్పుకుందాం. అయితే ఒకసారి బర్సానాలో ప్రతి ఇయరు కూడా రాధాష్టమికి అందరూ కూడా రాధాదేవికి కృష్ణుడికి రాధాదేవి టెంపుల్‌కి వెళ్తూ ఉంటారంట. అయితే ఒక రమ అనే ఒక ఆవిడుంటది.
ఆవిడి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి భక్తురాలనమాట. చాలా భక్తితో తన లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటది. తను పెళ్లి చేసుకొని వెళ్ళిన అత్తారింట్లో కూడా వాళ్ళు వాళ్ళు కూడా కృష్ణుడిని, రాధని పూజిస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళెక్కువ రాధని ఆరాధిస్తూ ఉంటారు. ఒకసారి అందరూ బర్సానాకి వెళ్తున్నారు. రాధాష్టమి రాబోతుంది కదా! నాకు పిల్లలు లేరు. సరే ఎందుకు పిల్లలు కలగట్లేదో, ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. బర్సానా వెళ్ళొస్తే బావుంటదనిపిస్తుంది అని వాళ్ళ అత్తగారికి, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి, ఊర్లో నలుగురందరూ వెళ్తున్నారు. నేను కూడా బర్సానాకి వెళ్తాను అంటే, సరే వెళ్లి రమ్మంటారనమాట. కరెక్ట్‌గా రేపు ప్రయాణం అనుకుంటది. ఈరోజు తనకి కాలుకి ఏదో దెబ్బ తగులుతదనమాట. వాళ్ళ అత్తగారంటారు, "మరి నీ కాలుకి దెబ్బ తగిలింది కదమ్మా! వెళ్ళగలుగుతావా?" అంటే, "లేదు, లేదు నేను అనుకున్నాను వెళ్లి రావాలని, వెళ్తానండి" అని చెప్పేసి బయలుదేరుతది బర్సానాకి. తనతో వచ్చిన ఊర్లో వాళ్ళందరూ అది ఎక్కడంటే బర్సానాలో రాధాకృష్ణుల గుడి ఉంటది. ఆ గుడికి వాళ్ళు వారం రోజుల ముందు వెళ్తారనమాట. వారం రోజుల ముందు వెళ్తే అందరూ ముందు మెట్లెక్కి వెళ్తూ ఉంటారు. తనకి కాలుకి దెబ్బ తగిలింది కదా! తను అలాగే రాధాదేవిని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటదనమాట. ఒక చోట ఆగిపోతది పాపం ఎక్కలేకపోతది. ఆహ్, రాధామాతని తను అనుకుంటదనమాట. నాకు కొంచెం సహాయం చెయ్యమ్మా. నువ్వే నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి అనుకుంటూ మెట్లెక్కుతూ ఉంటది. ఈలోపు ఒక చిన్న పాపొస్తదనమాట. వచ్చి "ఏమైందమ్మా? ఇక్కడే ఉన్నావు. అందరూ ఎక్కుతున్నారు. నీకేమైంది? నువ్వెక్కట్లేదు" అంటే, "నా కాలు నొప్పొట్టిందమ్మా. అందుకే ఎక్కట్లేదు" అంటే, "నేను తీసుకెళ్తాను రా. నేను తీసుకెళ్ళి నీకు దర్శనం చేపిస్తాను" అని చెప్పేసి నెమ్మదిగా పట్టుకొని పైదాకా తీసుకెళ్తదనమాట. తీసుకెళ్ళి గుడిలో దర్శనం చేపిస్తది. "మరి నీకు నేను గుడిలో దర్శనం చేపిచ్చాను కదా! నాకేమిస్తావు?" అని అడుగుతదనమాట. ఆ పాప చూడటానికి ఎంతో ముద్దుగా, చిన్న పాప చాలా ముద్దుగా అనిపిస్తదనమాట. అనిపిస్తే తన దగ్గర అప్పటికి గాజులుంటాయి. గాజులిస్తది. ఇస్తే "అదేంటి గాజులొక్కటే ఇచ్చావు, గాజులొక్కటే ఇస్తే చాలా ఇంకేమివ్వవా?" అంటది. "మరి నీకు సరిపడా నేను ఆహ్, డ్రెస్ తీసుకొస్తాను. నీకు మంచిగా ఒక లంగా, జాకెట్టు మంచిది తీసుకొస్తాను. మరి నువ్వు రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్తావా? ఇక్కడి నుంచి రోజు వస్తావా మరి నా దగ్గరికి?" అని అడుగుతదనమాట. పిల్లలు లేరు కదా! చిన్న పిల్లని చూసి చాలా ముచ్చటగా అనిపిచ్చి అడుగుతదనమాట. "ఆ! వస్తాను" అంటది. అలా రోజు "మరి మీరిక్కడే ఉంటారా?" అని అడుగుతది ఆ చిన్న పాప. అడిగితే, "ఇంతకీ నీ పేరేంటమ్మా?" అంటే, "నన్నందరూ బంగారం అని పిలుస్తారు" అంటదనమాట. అయితే చక్కగా "నువ్వు అలాగే ఉన్నావు. సరే మరి నేనిక్కడ రాధాష్టమి వరకు ఉంటాను. నువ్వు రోజు వస్తావా మరి?" అని అంటదనమాట. "ఆ! నేను ఉంటాను. నేను రాధాష్టమి వరకు ఉంటాను" అని ఈ రమ అనే ఆవిడ అంటది. అలా రోజు వస్తది. వచ్చిన తర్వాత నెమ్మదిగా చక్కగా మాట్లాడుతూ వాళ్ళు మెట్లెక్కి అలా రాధాదేవి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ డే డ్రెస్ ఇస్తానని చెప్పింది గదా! డ్రెస్ ఇస్తదనమాట. డ్రెస్ ఇచ్చిన తర్వాత మరి నాకైతే ఇచ్చావు. నా ఫ్రెండొస్తాడు రేపొద్దున్న. మరి అతనికి కూడా నువ్వు ఆహ్, ఆహ్, అతనికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని అడుగుతదనమాట. సరే అని చెప్పేసి రేపు తెస్తానులే అంటది. ఆమెకెందుకో ఆ బాబుకి ఈ డ్రెస్ అయితే బావుంటది అని ఏదో ఒక డ్రెస్సు సేమ్ కృష్ణుడిలాగా మురళి, ఒక నెమలి పించం ఇలా అన్నీ ఉన్నవి కొంటదనమాట. కొనిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ వస్తారు. ఫ్రెండ్‌ని తీసుకొస్తది. తీసుకొచ్చిన తర్వాత "ఇతనేనా నీ ఫ్రెండు?" అంటే "అవును. ఇతనే నా ఫ్రెండ్" అని చెప్తదనమాట. సరే ముగ్గురు కలిసి అలాగా దర్శనానికెళ్ళి పైకెళ్తారు. వెళ్ళిన తర్వాత "మరి నేను నీకు మొన్నే ఇచ్చాను కదా! డ్రెస్ నువ్వు ఇంకా ఎందుకు వేసుకోలేదు?" అంటే "మరి రేపు రాధాష్టమి కదా! రేపేసుకుంటాను నేను" అని చెప్తదనమాట. "రేపు పండగ కదా! రేపేసుకుంటాను రాధాష్టమికి" అని చెప్తది. సరే అని చెప్పేసి ఈ రమ కిందకొచ్చేస్తది. అప్పటికి ఆవిడ కాలు నొప్పి గూడా కొంచెం తగ్గుతది. ఆహ్, నెక్స్ట్ డే రాధాష్టమికి ఈరోజు బంగారం వస్తది. బంగారం వాళ్ళ ఫ్రెండొస్తాడు. నేను వాళ్ళతో కలిసి వెళ్లి రాధాదేవిని దర్శనం చేసుకొనొస్తాను. రాధాకృష్ణులని చెప్పేసి చాలా సంతోషంగా పొద్దున్నే ఆవిడ వస్తదనమాట. వచ్చి చూసేసరికి బంగారం, బంగారం అని పిలుస్తా ఉంటది. ఎవ్వరూ కనిపిచ్చరు. అరే! రోజు కనిపిచ్చేది కదా! ఇవాళ కనిపించలేదేంటి అనుకుంటది. సర్లే ఒక్కొక్క రోజు మధ్య దారిలో కలుస్తది కదా! అని సరే అని సగం దూరం వెళ్తది. సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలుస్తది. ఎక్కడ పిలిచినా కనపడదనమాట. కనపడకపోయేసరికి ఇంక అలాగా పైకి గుడి దగ్గరికి వెళ్ళిపోతది. వెళ్ళిపోయిన తర్వాత అందరిని కరెక్ట్‌గా అది హారతి టైము హారతి అవుతూ ఉంటదనమాట.
పరదా కట్టి ఉంటది దేవుడికి. అక్కడికి ఎళ్లి నుంచుంటది. పరదా వేసింది దేవుడికి. అక్కడ కూడా వెతుకుతది పాపం. గుడి లోపల ఏమన్నా ఉందేమో, కనిపిస్తదేమో అని మొత్తం వెతుకుతది. కనిపించదు. కనిపించదు. ఎప్పుడైతే ఆహ్, దర్శనం చేసుకుందాంలే, దర్శనం చేసుకొని కిందకెళ్ళి వెతుకుదాము అని అనుకుంటది. ఈలోపు ఒక పరదా తీసి భగవంతుడికి హారతది ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా చూస్తే తనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తదనమాట. ఏవైతే బట్టలు తను ఆ చిన్న పాపకి ఇచ్చిందో, ఏవైతే ఈ బాబుకి ఇచ్చిందో అవి ఆ రోజు రాధాకృష్ణులకి వేసుంటాయనమాట. ఎంతో సంతోషపడుతది. అసలు ఆ సంతోషంలో ఆమెకి నోటి మాట రాదు. కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. ఆహ్, అనుకుంటది అసలు ఎలాగా సాధ్యమయ్యిందిది? అసలు ఈ బట్టలు ఎలా వేశాను? నేనిచ్చినవే కదా! నేను ఆ చిన్న పాపకిచ్చిన గాజులు, నేనిచ్చిన డ్రెస్సు, బాబుకి తెచ్చిన డ్రెస్సు, ఆ మురళి నేనిచ్చిందే. ఇవన్నీ దేవుడికి ఎలా అలంకరించారు? అసలు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళినియి అని వెంటనే పంతులు గారి దగ్గరికెళ్ళి ఆయన్నడుగుతదనమాట. "మీరు ఎలా వేశారండి? ఇవన్నీ ఎవరిచ్చారు?" అంటే, "ఈరోజు రాధాష్టమికి ఇవన్నీ రాధాదేవే తెచ్చుకుందమ్మా" అని చెప్తారు. ఆవిడకర్థం గాదు ఏంటి ఇలా అని. అయితే ఆయన అంటారనమాట, "ఇవాళ రాధాష్టమి గురించో ఏమో తెలీదు. ఇవాళ పొద్దున్న మేము గుడి తీసేసరికే ఇవి ఇక్కడ పెట్టున్నాయి. ఇవాళ రాధాష్టమి కదా! రాధాదేవి ఇవి వేసుకోవాలని ఇట్లా ఉందని భగవంతుడికి ఈ దుస్తులు మేము ఈరోజు అలంకరించాము" అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆమె అసలు ఒక్కసారిగా ఎలా అంటే మైమరచిపోతదనమాట. నేను ఇన్నాళ్ళు అంటే గతని వారం రోజుల నుంచి నేను రాధతో ఉన్నానా? కృష్ణుడితో ఉన్నానా? రాధతో ఉన్నానా? కృష్ణుడితో ఉన్నానా? అనే ఆనందం ఆమెని అసలు ఆహ్, ఒకలాంటి తన్మయత్వానికి లోను చేస్తదనమాట. చూసారా మాస్టర్స్ ఎంత అంటే భగవంతుడిని మనము ఒక మనస్ఫూర్తిగా ఒక భక్తి భావంతో పట్టుకుంటే అట్లా పట్టుకోవాలి. భగవంతుడిని మనము అలా ఆరాధించినప్పుడు ఆయన స్వయంగా మనకి ఇది ఎప్పుడు జరిగింది? ఈ కథ నిజంగానే జరిగింది మాస్టర్స్. ఇది అంటే ఇది ఏదో కథలోంచి తీసుకున్నది కాదు. ఇది మనకి నిజంగా జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితము ఇది నిజంగా జరిగిన కథ. ఆ తర్వాత ఆవిడ ఇంకా చూసి అంటే నా కోసం రాధారాణి వచ్చింది. నేను చూసాను అన్న ఇదిలో ఉంది కదా! ఎంతో సంతోషంతో ఇంక అక్కడే ఉండిపోతదనమాట. చూడాలి, చూడాలి, మళ్ళీ చూడాలి అని. మళ్ళీ చూడాలని ఎంతో పిలుస్తది. కానీ మళ్ళీ రాధారాణి రాదు. ఎంత పిలిచినా రాదు. అక్కడే కూర్చుంటది. ఇంకా అందరూ అనుకుంటారు ఈమెకి నిజంగా పిచ్చి పట్టింది అనుకుంటారు. కానీ నిజంగా భగవంతుడిని చూసిన అనుభవం తనది. ఆ అనుభవంతోటి మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి అనే ఆతృతతో తను ఇంక ఇంటికి వెళ్ళకుండా అక్కడ అలాగే ఆ గుడి దగ్గరే, ఆ బర్సానా దగ్గర ఎక్కడైతే ఫస్ట్ తనకి రాధ కనిపిస్తదో, ఆ చిన్న పాప కనిపిస్తదో, అక్కడే కూర్చొని మళ్ళీ వస్తది తన కోసం అని చెప్పేసి చూస్తదనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఇంకా తనకి ముసలిదయిపోతది. ఒంట్లో ఓపికుండదు. ఇంకా ఒకరోజు ఇలాగే పిలుస్తది. బంగారం, బంగారం అని అదే పేరుతో అలా పిలుచుకుంటూ ఉంటే ఒక చిన్న పాపొస్తది. వచ్చిన తర్వాత "నువ్వే కదా! నా రాధవి నువ్వే కదా! వచ్చావా? వచ్చావా?" అని ఆ చెయ్యి పట్టుకుంటది. అంతే మాస్టర్స్ ఇంక తను తన బాడీని అక్కడ వెకేట్ చేసేస్తదనమాట. భగవంతుడిని పట్టుకుంటే అంత అర్పణ భావంతో పట్టుకోగలగాలి. మనము భగవంతుడిని చూడండి మనకి తెలిసి చేసినా, ఇష్టముండి చేసినా, ఇష్టం లేకుండా చేసిన నామస్మరణ కానీ, లేకపోతే మంత్ర సాధన కానీ, లేకపోతే ధ్యాన సాధన కానీ, ఇవి ఏవైనా సరే మనకి మనకిష్టమున్నా లేకున్నా రోజు కాసేపు అలా కూర్చొని చేశామనుకోండి, ఒక రోజుకి మనం దానిలో లీనమవ్వగలుగుతాం. దాంతో మనము మనలో ఉన్న చెడుని ఎంతో తీసేసుకోగలుగుతాం. ఆ చెడుని ఎప్పుడైతే తీసేసుకుంటామో మన మనలో ఉన్న ఎన్నో అవగుణాలు అలా పోతాయి మాస్టర్స్. ఆ అవగుణాలు పోతాయి. మనల్ని మనం సరిచేసుకుంటాము. దారే దొరకదు అనుకున్న వాటికి దారి దొరుకుతుంది. ఎన్నో క్లియర్ అవుతాయి మన లైఫ్‌లో. అయితే ఖచ్చితంగా మనల్ని మనము ఈరోజు క్లాస్ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా మనము మన దేహాన్ని దేవాలయంలా చూసుకోవాలి. దేహము దేవాలయము. ఖచ్చితంగా భగవంతుడిని మనం ఖచ్చితంగా భగవంతుడిని పట్టుకోవాలి అని ఆహ్, ఈ ఈ వారం శ్లోకం ఇక్కడితో విరమించుకుందాం మాస్టర్స్. మరిన్ని శ్లోకాలు మరో క్లాస్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు
అందరికీ థ్యాంక్ యూ. ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ, నాకీ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి ఎన్నో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.